హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో ఫంక్షన్స్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, అందులో సర్టెన్ యాక్షన్స్ని మనం పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్ ఉంది. క్యాల్కులేటర్లో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అలా చాలా ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాం. సో ఫంక్షన్ని పర్ఫామ్ చేయడానికి మనం కొంచెం ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇవ్వగానే ఆ ఇన్పుట్ మీద బేస్ చేసుకొని అది కొంచెం ఫంక్షన్ని పర్ఫామ్ చేసి మనకి అవుట్పుట్ని ఇస్తుంది. ఇప్పుడు క్యాల్కులేటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇన్పుట్ ఏమి ఇస్తాం, 2 and 3. లైక్ సపోజ్ 2 and 3 అనే ఇన్పుట్స్ ఇచ్చాం, 2 వాల్యూస్ ఇచ్చాం. దానికి ప్లస్ ఆపరేటర్ అనేది ఇంకో ఇన్పుట్ ఇచ్చాం. అది ఇన్పుట్ తీసుకొని అది అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసి, అంటే ఆ ఫంక్షన్ని పర్ఫామ్ చేసి మనకు అవుట్పుట్ని ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఫంక్షన్ ఇస్. ఫంక్షన్ అనేవి 2 types, ప్రీ డిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్. ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ జావాలో ఇన్బిల్ట్ అయిన ఫంక్షన్స్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ system.out.println అని ఉంది. మ్యాథ్ లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సీల్ అని, ఫ్లోర్ అని, స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ అని, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, సో అవన్నీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ వీడియోలో మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనం ఏదో ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి. సపోజ్ అది ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్, ప్రైమ్ నెంబర్, ఫైండింగ్ అ ప్రైమ్ నెంబర్. సో అలాంటి ఫంక్షన్స్, ఏ ఫంక్షన్స్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయడానికి, ఫంక్షన్ని పర్ఫామ్ చేయడానికి మనం ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసి ఫంక్షన్ని కాల్ చేసి, సో యూజింగ్ ఫంక్షన్స్ మనం ఆ ప్రోగ్రామ్ని చేస్తాం కాబట్టి దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సింటాక్స్ చూసుకుంటే రిటర్న్ టైప్ అంటే ఏ వాల్యూని అది రిటర్న్ చేస్తుందో అన్నది, దెన్ ఫంక్షన్ నేమ్, దాని తర్వాత పెరాంథసిస్లో పారామీటర్స్ పాస్ చేయాలి. సో పారామీటర్స్ పాస్ చేయడానికి ఆ పారామీటర్ ఏ టైప్ అన్నది మనం చెప్పాలి. సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇంటా, లేకపోతే ఫ్లోర్, స్ట్రింగ్ ఆర్ బూలియన్ అనేది ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో పారామీటర్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండొచ్చు, సింగిల్ పారామీటర్ కూడా ఉండొచ్చు. సో పారాంథసిస్ క్లోజ్ చేసిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల మనం మెథడ్ బాడీ ఆఫ్ ది మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పిక్చర్లో చూసుకున్నట్లయితే ఫంక్షన్ నేమ్ మ్యాక్స్, ఓకే, ఇంట్ ఎక్స్ కామ ఇంట్ వై అనేది పారామీటర్స్. ఆ పారామీటర్స్ ఏ టైప్, ఇంట్ టైప్ అని ఇక్కడ డిక్లేర్ చేశాం. అది ఏ టైప్ని రిటర్న్ చేస్తుంది, దాని రిటర్న్ టైప్ ఏంటి, ఇంట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. దెన్ పబ్లిక్ అనేది ఒక యాక్సెస్ మాడిఫైయర్ మనకు తెలుసు. దాని తర్వాత దీని లోపల మెథడ్ బాడీ. సో ప్రోగ్రామ్కి వచ్చి చూసుకుంటే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్లో ఏం నేర్చుకుందామంటే టు ప్రింట్ 2 numbers. ఓకే, సారీ, అడిషన్ ఆఫ్ 2 numbers ప్రింట్ చేయడానికి మనం ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ చేద్దాం. సో ఫస్ట్గా మనం ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి. సో రిటర్న్ టైప్ ఏమి ఇవ్వాలి, ఇంట్ ఇవ్వాలి. ఎందుకు ఇంట్ ఇవ్వాలి అనేది చూద్దాం. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫంక్షన్ నేమ్ ఎప్పుడు స్మాల్ కేస్ ఆర్ లోవర్ కేస్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ప్రింట్ యాడ్ అని ఇస్తాను. దాని తర్వాత ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అని ఇస్తాను. సో తర్వాత నేను ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఫ్లవర్ బ్రేసెస్లో నేను నా ఫంక్షన్ ఇవ్వాలి, అంటే ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలి అన్నది ఇవ్వాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ద సమ్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో అపెండ్ ఆపరేటర్ యూజ్ చేసి ఎక్స్ ప్లస్ వై అని ఇస్తుంది. ఇవ్వగానే పారాంథసిస్ క్లోజ్, సెమికాలన్ నుంచి క్లోజ్ చేయాలి. ఇప్పుడు సిన్స్ ఈ ఫంక్షన్ మనకి రిటర్న్ ఏం చేస్తుంది, ఇంట్. దీని రిటర్న్ టైప్ ఏంటి, ఇంట్. కాబట్టి మనం ఇక్కడ రాయాలి రిటర్న్ ఏం చేస్తుంది, ఇంట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ ఏంటి, ఇక్కడ మనకి ఏం వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఎక్స్ ప్లస్ వైని రిటర్న్ చేస్తుంది. కాబట్టి రిటర్న్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని సెమికాలన్ ఇవ్వాలి. ఓకే, సో ఫంక్షన్ని ఇక్కడ మనం డిక్లేర్ చేసేసాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తామో ఇప్పుడు మనకి ఏమైనా అవుట్పుట్ వస్తుందంటే మనకి ఏం అవుట్పుట్ రాదు బేసికలీ. ఎందుకంటే ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు జేవిఎం వెళ్ళి దేన్ని చెక్ చేస్తుంది, ఫస్ట్ దేనికోసం సర్చ్ చేస్తుంది, మెయిన్ మెథడ్ కోసం సర్చ్ చేస్తుంది. సో ఈ మెయిన్ మెథడ్లో మనం ఏం కోడ్ రాయలేదు. సో అది ఈ ఫంక్షన్ని కాల్ చేయలేదు, ఈ ఫంక్షన్కి వెళ్ళి పిలవలేదు, ఆ టాస్క్ని పర్ఫామ్ చేయలేదు. సో ఆ టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే ఆ ఫంక్షన్ గురించి మనం ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉండాలి. సో మెన్షన్ చేయాలి అంటే ఆ ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేయాలి. So this is nothing but calling a function. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ ప్రింట్ యాడ్ని యూజ్ చేస్తాను, ఇక్కడ చూస్తే నాకు రెడ్ లైన్స్లో ఉంది, అంటే ఇది ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ అంటే
ఇక్కడ నేను ప్రింట్ యాడ్ అని ఇచ్చాను, ఇక్కడ కూడా ప్రింట్ యాడ్ అని ఉంది. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 2 ఉన్నాయి, ఇక్కడ అసలు ఆర్గ్యుమెంటే లేదు. సో నేను ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇస్తాను. సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినా కూడా అది ఈ మెథడ్ని కాల్ చేయదు, ఎందుకంటే ఇందులో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇందులో సింగిల్ పారామీటర్ ఉంది. సో ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ ఇస్తానో ఈ ఫంక్షన్ని వెళ్ళి మెయిన్ మెథడ్లో ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని నేను కాల్ చేస్తానో ఆ ఫంక్షన్ని వెళ్ళి చెక్ చేస్తుంది క్లాస్ బాడీలో ఆ ఫంక్షన్ ఉందా లేదా. ఫంక్షన్ ఉన్న తర్వాత ఆ నంబర్ ఆఫ్ పారామీటర్స్ మ్యాచ్ అవుతుందా లేదో కూడా చెక్ చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ అవుతేనే అది ఈ మెథడ్ అని, ఈ ఫంక్షన్ అనేది ఈ ఫంక్షన్ అని అనుకుంటుంది. ఒకవేళ నేను ఈ మెథడ్ సపోజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇవ్వలేదు, ఎంటీ పారామీటర్స్ వచ్చాను ఆర్ సింగిల్ పారామీటర్ వచ్చాను అనుకో, అప్పుడు ఇది ఈ ఫంక్షనే అని దానికి తెలియదు, అది వేరే ఫంక్షన్ అని అనుకుంటుంది. ఓకే, సో సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటేనే అది ఈ ఫంక్షన్ అని అనుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏ కామా బి ఇచ్చాము, దానికి చూస్తే కింద రెడ్ లైన్స్ వచ్చాయి, ఎందుకంటే ఏబి ఇచ్చాను కానీ ఈ ఏబిని నేను ఇక్కడ డిక్లేర్ చేయలేదు. సో దానికి ఎలా తెలుస్తుంది అది ఏ ఏంటో బి ఏంటో అన్నది. సో అందుకని ఏ ఈజ్ ఈక్వల్ టు 10 సెమికాలన్, బి ఈజ్ ఈక్వల్ టు 20 అని. సో ఏ అనేది బి అనేది ఏంటి, ఇంట్ వాల్యూ ఇంట్. సో ఇంట్ ఏ దిస్ ఇస్ ద ప్రాపర్ డిక్లరేషన్. ఇంట్ ఏ బి ఇచ్చాను. ఇప్పుడు చూస్తే ప్రింట్ యాడ్ అనేది స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మన మెథడ్ ఏదైతే మనం డిక్లేర్ చేసామో దాన్ని మనం స్టాటిక్ కీవర్డ్తో యూజ్ చేయలేదు. ఎందుకు స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేయాలి అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో నేర్చుకున్నాం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం స్టాటిక్ అని మెథడ్ని ఎందుకు ఇస్తాం, ఈ మెయిన్ మెథడ్ని, ఎందుకంటే మనం ఏ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తామో ఫస్ట్ మన జేవిఎం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ని చూసి సెర్చ్ చేసి అక్కడ నుండి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దీనిలో స్టాటిక్ ఉందంటే అది డైరెక్ట్గా క్లాస్ని కాల్ చేస్తుంది, క్లాస్ని కాల్ చేసి మనకి అవుట్పుట్ని ఇస్తుంది ఆర్ మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్టాటిక్ లేకపోతే అది ఏమనుకుంటుందంటే ఈ ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఆబ్జెక్ట్స్ నుండి క్లాస్ని కాల్ చేస్తుంది. సో ఇప్పుడు స్టాటిక్ లేకపోతే ఆబ్జెక్ట్స్ నుండి ఈ క్లాస్ని కాల్ చేస్తుంది. సో మనం ఇంతవరకు రాసిన ప్రోగ్రాంలో ఎప్పుడూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి దీన్ని మనం ఈ మెథడ్ని ఈ ఫంక్షన్ని స్టాటిక్ అని డిక్లేర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇంట్ ఏ అండ్ ఇంట్ బి వాల్యూ 10 + 20 ఈజ్ ఎంత 30. సో ద సమ్ ఇస్ 30 అని వచ్చేసింది. ఓకే, ద సమ్ ఇస్ 30, x + y ఈజ్ 30. సో బేసికలీ 10 and 20 కదా, సో ఈ 10 వాల్యూ ఏలో స్టోర్ చేస్తుంది, 20 వాల్యూ బీలో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేశాక ప్రింట్ యాడ్ అని ఫంక్షన్ చూడగానే ప్రింట్ యాడ్ ఫంక్షన్కి వెళ్ళి సెర్చ్ చేసి ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇక్కడ దానికి దొరికింది కదా ఈ ప్రింట్ యాడ్ ఫంక్షన్. ఇందులో ఇంట్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ 10 కదా, సో 10 వాల్యూ వెళ్ళి ఎక్స్లో పెడుతుంది, 20 వాల్యూ వెళ్ళి వైలో పెడుతుంది. ఓకే, కరెక్ట్గా రెస్పెక్టివ్ ఆర్డర్లోనే తీసుకుంటుంది. 20, సో 10 20 తీసుకున్న తర్వాత 10 + 20 చేస్తుంది, 20 చేసి 10 + 20 ఎంత 30, ఈ 30 వాల్యూని ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఇంట్ ఇచ్చాం కదా, సో ఇట్ హ్యాస్ టు రిటర్న్ వాల్యూ, ఇట్ హ్యాస్ టు రిటర్న్ ద వాల్యూ. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్. ఇంకో వే ఏంటంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఇన్పుట్స్ అన్నీ మనం ప్రోగ్రాంలో ఇచ్చాం. ఓకే, సో మనం రన్ టైంలో మనం ఇన్పుట్స్ ఇవ్వాలి అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంట్ ఏబి దీన్ని నేను రిమూవ్ చేస్తాను. ఓకే, స్కానర్ క్లాస్ యూస్ చేస్తాను. స్కానర్ సో ఇక్కడ స్కానర్ అంటే ఏంటంటే స్కానర్ అనేది ఒక క్లాస్, ఇది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ అనమాట జావాలో. సో మనం ప్రీడిఫైన్డ్ క్లాస్ ఎప్పుడైతే జావాలో ఎప్పుడైనా యూజ్ చేస్తే ఆ క్లాస్ గురించి ఆ క్లాస్ని మనం ఆల్రెడీ కాల్ చేయాలి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఆల్రెడీ క్లాస్ ప్రీడిఫైన్డ్ కదా, ప్రీడిఫైన్డ్ క్లాస్ కదా జావాలో. సో ఈ క్లాస్ ఎందులో ఉందంటే ఏ ప్యాకేజ్లో ఉంది, యూటిల్ ప్యాకేజ్లో ఉంది. సో ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ప్యాకేజెస్ గురించి చదువుకున్నప్పుడు డీటెయిల్గా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అంటే ఏంటో, ప్యాకేజెస్ అంటే ఏంటో. సో స్కానర్ క్లాస్ అనేది యూటిల్ ప్యాకేజ్లో ఉంది, జావాలో యూటిల్ ప్యాకేజ్లో స్కానర్ క్లాస్ ఉంది. సో స్కానర్ క్లాస్ని మనం ఎప్పుడైతే ఆల్రెడీ ఇన్బిల్ట్ క్లాసెస్ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మనం కంపల్సరీగా ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆ క్లాస్ని మనం కాల్ చేసుకోవాలి. సో ఆ క్లాస్ని మనం యూజ్ చేసుకోవాలి. సో స్కానర్
ఎస్సీ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ఎస్సీ అనేది. న్యూ అనేది ఇన్స్టాన్షియేషన్. సో ఈ కీవర్డ్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేసి స్కానర్ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేసి system.in అని రాస్తున్నాం. సో బేసికల్ ఏం చేస్తుందంటే అది ఇన్పుట్ని రీడ్ చేస్తుంది. ఓకే, సో స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. ఇప్పుడు 2 ఇన్పుట్స్ ఇవ్వాలి మనం. ఇంట్ ఏ వాల్యూ ఒకటి ఇవ్వాలి, బి వాల్యూ ఒకటి ఇవ్వాలి. సో int a ఈజ్ ఈక్వల్ టు sc.next of int సెమికోలన్. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూని రీడ్ చేస్తుంది. int b is equal to sc.next of int. ఇక్కడ b వాల్యూని తీసుకొని రీడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, సో నంబర్ ఇవ్వాలి నేను. ఇక్కడ నేను system.out.println ఇస్తాను క్లారిటీ కోసం. enter 2 number, okay, 2 numbers. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు enter 2 numbers అనేది చూపియాలి. ఓకే, సో ఐ హావ్ టు ఎంటర్ నౌ 2 numbers, 5 ఒకటి another 5. సో ద సమ్ ఇస్ 10. ఓకే, సో ఎప్పుడైతే నేను ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తానో అది మెయిన్ మెథడ్కి వెళ్ళి అందులో system.out.println ఫస్ట్ ఇది కోడ్ ఉంది కదా, సో ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, చేసి నాకు అవుట్పుట్ని ఇస్తుంది enter 2 numbers. దాని తర్వాత స్కానర్ రీడ్ చేస్తుంది. ఓకే, స్కానర్ క్లాస్ ఇచ్చారు, సో నేను ఇన్పుట్స్ని రీడ్ చేయాలి. 2 ఇన్పుట్స్ని రీడ్ చేయాలి, ఇంట్ ఏని ఇంట్ బిని. సో 2 ఇన్పుట్స్ని తీసుకొని రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ప్రింట్ ఏబీలో. సో ఇప్పుడు ఏ వాల్యూ నేను 5 ఇచ్చాను, బి వాల్యూ 5 ఇచ్చాను. సో A5 B5 తీసుకొని ఏబీలో స్టోర్ చేసుకుంటుంది. ప్రింట్ యాడ్ కాబట్టి ఈ యాడ్ ఫంక్షన్, ఈ ప్రింట్ యాడ్ ఫంక్షన్ ఎక్కడ ఉందో మనం కాల్ చేసాం కదా ఈ ఫంక్షన్ని. సో ఈ ఫంక్షన్ ఎక్కడుందో వెళ్ళి ఆ ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి ఆ ఫంక్షన్ని వెళ్ళి సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేయగానే ప్రింట్ యాడ్ ఫంక్షన్ దానికి దొరకగానే సేమ్ నంబర్ ఆఫ్ పారామీటర్స్తో ఉన్నది దొరకగానే ఆ నంబర్స్ ఏదైతే ఏబీ నంబర్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో స్టోర్ ఉన్నాయో ఆ నంబర్స్ దీనికి వెళ్ళి ఇస్తుంది. సో ఏ వాల్యూ దీనికి, బి వాల్యూ దీనికి వెళ్తుంది. దాని system.out.println సమ్ x + 5. సో మనం ఇచ్చిన నంబర్స్ 5 + 5 కాబట్టి 5 + 5 చేసి మనకి 5 + 5 వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫంక్షన్స్. దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్లో ఇంకా కాల్ బై రెఫరెన్స్, కాల్ బై వాల్యూస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఊప్స్ కాన్సెప్ట్స్ లోపలికి ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ నేర్చుకున్న తర్వాత మెథడ్స్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.